brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గులాబీ దళమంతా బతుకమ్మలా నెత్తిన పెట్టుకుంటా ఉన్న కవిత ఎప్పటికైనా కయ్యానికి కాలు దెబ్బడం ఖాయమని మేమెప్పుడో చెప్పామంటోంది కాషాయ పార్టీ. ఇక్కడితోనే అయిపోలేదు, ముందుంది అసలు సినిమా అంటూ పొలిటికల్ బాంబులు పేలుస్తోంది. చూస్తూనే ఉండండి, బీఆర్ఎస్ పై కవిత నుంచి మరో లెటర్ AK-47లా దూసుకెళ్లడం ఖాయం అంటోంది. మొత్తంగా కవిత యాక్టివిటీస్ పై రోజుకొక లీక్ ఇస్తోంది కమలం పార్టీ. మరి లీక్స్ బీజేపీ ముందుగానే ఊహిస్తోందా లేక జోస్యం చెప్తోందా? వీటిపై కాంగ్రెస్ రియాక్షన్, కారు పార్టీ యాక్షన్ ఏమిటి? తెలంగాణలో ఇప్పుడు ఏ రచ్చబండను కదిలించినా, ఏ వార్డుకు వెళ్లినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురించే తెగ చర్చ నడుస్తోంది. సొంత పార్టీలోనే కవిత ఎందుకు పోరాటం చేయాల్సి వస్తోంది? ఎవరి మీద కవిత యుద్ధం చేస్తోంది? కవితను తండ్రి కేసీఆర్ కు దూరం చేయాలని చూస్తుందెవరు? కారు పార్టీలో కేసీఆర్ ఒక్కడే నాయకుడు, ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని కవిత ఎవరిని ఉద్దేశించి అన్నారు? కవిత అన్నట్లు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందా? సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. నా జోలికొస్తే బాగోదు, నేనసలే మంచిదాన్ని కాదనంత కోపం కవితకు ఎందుకు వస్తోంది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవే అంశాలపై చర్చ రచ్చ లేపుతోంది. మొన్న లెటర్ లీక్, నిన్న చిట్ చాట్ టాక్ తో తెలంగాణ పొలిటికల్ ముఖ చిత్రాన్నే షేక్ చేస్తున్నారు కవిత. కవిత ఎపిసోడ్ ను క్షుణ్ణంగా చూస్తున్న కమలం పార్టీ, మేం చెప్పామా, ముందే చెప్పామా, బీఆర్ఎస్ లో ఇలాంటిదేదో జరుగుతుందని ఎప్పుడో చెప్పామా అంటూ రాజకీయ రచ్చలేపుతోంది బీజేపీ. అప్పుడే అంతా అయిపోయిందనుకునేరు, మున్ముందు మరెన్నో చిత్రాలు చూడబోతున్నారంటూ హింట్ కూడా ఇచ్చేసింది. కవిత నుంచి లెటర్ 1 వచ్చేసింది, లెటర్ 2 రిలీజ్ కి రెడీ అవుతుందంటోంది కమలం పార్టీ. ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం కవిత మరో లెటర్ రాయడం ఖాయమని చెబుతోంది. ఇదే విషయాన్ని వెరీ కాన్ఫిడెంట్ గా చెప్పారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. డెఫినెట్గా కేటీఆర్ విదేశాలు వెళ్ళినప్పుడు ఇక్కడ ఆమె బాంబు పేలుస్తుందని చెప్పాను. ఈరోజు ఆమె చిట్ చాట్లో బాంబు పేల్చింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళ తండ్రికి మరో లేఖ రాయబోతున్నది. ఆ లేఖలో కూడా ఆమె అనేకమైనటువంటి అంశాలు, ఆమె బాధలు చెప్పదలుచుకున్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నకే ఇచ్చారు, పదవులు అన్నకే, రేపు భవిష్యత్తులో పార్టీ అన్న చేతిలోకి వెళ్ళిపోతుంది, ఆస్తులు అన్నకే. మరి నేను కూడా సమానంగా కష్టపడి పనిచేసిన కదా, మరి నన్నెందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, నన్నెందుకు ప్రాధాన్యత తగ్గిస్తూ ఉన్నారు అనేది ఆమె ఆవేదన చెప్తా ఉన్నది. బీఆర్ఎస్ పై బీజేపీ నేతల ప్రిడిక్షన్ అలా ఉంటే, అధికార కాంగ్రెస్ మాత్రం రెండు పార్టీలు ఒకటే అన్న అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ విలీనానికి కవిత కమెంట్సే ఆధారం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మీరు చూడండి, త్వరలోనే రెండు పార్టీలు పొత్తు ఖాయమన్నారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇక కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ గా మరోమారు రంగంలోకి దిగిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ప్రత్యర్థి పార్టీ కలహాలతో తమకేం అడ్వాంటేజ్ ఉండదంటూనే బీఆర్ఎస్ తో విలీనం తమకు అవసరం లేదంటున్నారు. భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీలను విలీనం చేసుకునేటువంటి పరిస్థితి అవసరం పడదు. ఎందుకంటే మేము ఎప్పుడైనా ఆ రోజు 2 సీట్ల నుంచి ఈరోజు ముచ్చటగా 3వ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వ ప్రజల మన్ననలు పొందేటువంటి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి, ఈరోజు తెలంగాణలో అధికారం వైపు పరుగు తీస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీని విలీనం చేసుకునేటువంటి పరిస్థితి, దుస్థితి మాకు అవసరం లేదు. అలాంటి ఆలోచన ఎప్పుడు చేయదు. ఇటు కాంగ్రెస్ బీజేపీ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్. రాజకీయ పార్టీలో ఇలాంటి ప్రకంపనలు సహజమన్నారు. చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చూశామని, తమ పార్టీ మొదటిది కాదని చివరిది కూడా కాదని చెప్పుకొచ్చారు. కవితలో అంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడే చూశానన్నారు ఆయన. పార్టీలో సమస్యలు త్వరలోనే ఖచ్చితంగా సద్దుమణుగుతాయని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాదు కదా, కనీసం పొత్తు ప్రస్తావన కూడా ఉండదన్నారు వినోద్. మొత్తంగా కవిత సృష్టించిన కల్లోలం తెలంగాణ రాజకీయాన్నే షేక్ చేస్తోంది. ఓవైపు బీజేపీ ప్రిడిక్షన్ పాలిటిక్స్ చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం గులాబీ కమలం రెండూ ఒకటే అంటోంది. మొత్తంగా ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎలా రియాక్ట్ అయినా, ఆఖరికి అధినేత కేసీఆర్ చెప్పిందే పార్టీలో ఫైనల్ కాబట్టి ఆయన సైలెన్స్ బ్రేక్ అయ్యే వరకు ఈ ఇష్యూ ఎలాగే నిప్పులు గక్కడం ఖాయంగా కనిపిస్తోంది.